హలో, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయింది ఈ వీడియోస్ చేసి కూడా. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మనమైతే దుబాయ్ టు ఇండియా ఆ ట్రిప్ అనమాట ఇది. ఈ దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళాలంటే మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటనేది ఒక డీటెయిల్గా నేను క్యాప్చర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను మెట్రో స్టేషన్కి రావడం జరిగింది. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మెట్రో స్టేషన్కి వచ్చాను. మెట్రో నుంచి ఎందుకు వెళ్తున్నాను, మెట్రో ఎందుకు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మనకి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అనుకోనంటే ఇది చాలా కన్వీనియంట్ అనమాట. ఇది మీరు ఎప్పుడైనా సరే 1 అవర్ ముందుగానే బయలుదేరిన 2 అవర్స్ ముందు బయలుదేరితే ఇప్పుడు 1 అవర్ జర్నీ ఉంటుంది. నేనున్న ప్లేస్ దగ్గర నుంచి నేను డిస్కవరీ గార్డెన్లో ఉంటున్నాను. డిస్కవరీ గార్డెన్ టు ఇప్పుడు టెర్మినల్ 3 ఇంటర్నేషనల్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి టెర్మినల్ 3కి డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది అనమాట. ఆ టెర్మినల్ 3 దగ్గరికి వెళ్తుంది. డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఒక 200 ఫీట్స్ దూరంలోనే మనకి చెక్ ఇన్ ఉంటుంది. ఫస్ట్ అనేది ఎమిరేట్స్ ఫ్లైట్ అనమాట. నేను బుక్ చేసుకుంది ఎమిరేట్స్ ఫ్లైట్. సో ఎనీ ఫ్లైట్ అయినా సరే మీరు అయితే ఇప్పుడు టెర్మినల్ 3కి వెళ్ళాలనుకోనంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే దుబాయ్ వచ్చి మీరు వెళ్ళాలనుకోనంటే బెస్ట్ ఏంటనుకోనంటే మెట్రో వాడండి. మీరు క్యాబ్స్ ఇవన్నీ అనుకుంటారు కానీ క్యాబ్స్ ఇవన్నీ తీసుకుంటే మనకి వర్కింగ్ డేస్ వచ్చేసి ఫుల్ రష్గా ఉంటుంది. మీరు ట్రాఫిక్లో ఇరికిపోయారంటే ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మెట్రో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. The next station is Airport Terminal 3. సో ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3కి అయితే వచ్చాము. ఇప్పుడు ఎక్కడ దిగాను ఇప్పుడు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3. వచ్చేసి నాకు లాంచ్ యాక్సెస్ నేను తీసుకున్నా. లోపలికి వచ్చే నా క్రెడిట్ కార్డులోన లాంచ్ యాక్సెస్ ఫ్రీ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చాను. ఇక్కడ ఫుడ్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. సో ఇక్కడంతా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 4 అవర్స్ నేను 5 అవర్స్ దీంట్లో ఉండొచ్చు అనమాట. నా ఫ్లైట్ వచ్చే వరకు నేను దీంట్లోన ఎంత కావాలంటే అంత తాగొచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు. సో ఫ్రీగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో 100 క్రెడిట్ కార్డులు ఉంటే పని కాదు, కరెక్ట్ అయిన క్రెడిట్ కార్డు ఒకటి ఉన్నా మనకి ఉపయోగపడుతుంది ఇలాంటి సమయంలో. నేను అందుకే అర్లీగా వచ్చేసాను బయట ఏం తినకుండా. ఇక్కడ చూడండి ఫుడ్ ఏమేమి పెట్టారో, ఫుడ్ కూడా మీకు చూపిస్తా. ఫుడ్ ఆల్కహాల్ ఏమేమి ఆల్కహాల్ ఫ్రీ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తా. చూడండి, చూసారా ఇక్కడ కూల్ డ్రింక్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని కూల్ డ్రింక్స్ తాగొచ్చు. సలాడ్స్ పెట్టారు చూడండి, ఈ సూపర్గా సలాడ్స్ ఇక్కడ పెట్టారు. మర్హాబా అనమాట ఇది లాంజ్ యాక్సెస్. ఇక్కడ చూడండి సలాడ్ ఇక్కడ చూడండి కేక్స్ పెట్టారు. ఇక్కడ మంచి మంచి కేక్స్ కూడా పెట్టారు. కాఫీ మిషన్, లైవ్ కిచెన్. ఈ లైవ్ కిచెన్ అనమాట. ఇక్కడ లైవ్ కిచెన్ వచ్చేసి మనకి కావాలంటే ఏదైనా కావాలంటే ఇక్కడ మనకి చేసేస్తారు లైవ్ కిచెన్.
ఆల్కహాల్ ఇక్కడ చూస్తున్న బార్. ఇది నీకు ఆల్కహాల్ కావాలంటే ఆల్కహాల్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ జీడిపప్పు ఉన్నది, చిప్స్, జీడిపప్పు వేసుకుని వెళ్ళిపోవడమే. ఎంత కావాలంత, ఎంత తినే వాళ్ళకి అంత. డ్రింక్స్, యాపిల్స్, ఆరెంజెస్, బనానా, బిర్యానీ, సలాడ్స్, పాస్తా, బిర్యానీ. చూసారు కదా, ఇవన్నీ ఫ్రీ అనమాట. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. ఇది 3-4 అవర్స్ ఇక్కడ ఉండి ఎంత కావాలంటే అంత తిని ప్రశాంతంగా ఫ్లైట్ ఎక్కవచ్చు. ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లోనే పడుకోవచ్చు నీట్గా. సో నేను ఇప్పుడైతే చిప్స్ తింటున్నాను. చిప్స్, బాదం అండ్ నెక్స్ట్ చూడండి జీడిపప్పు. ఒరే బిందిగా ఇదిరా, ఇది వచ్చామా ఉన్నామా ఎంజాయ్ చేసామంటున్నారు విందిగా. ఎప్పుడు వాళ్ళ 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 ఒరే విందిగా, వినిపిస్తుందా? విను, ఇది వినరా బాబు. విందిగా బాబు, విందిగా నీకే చెప్తున్నా. వీడియో చూస్తే లైక్ చేయు, ఓకేనా? లైక్ చేసి కొద్దిగా చూడు. జీవితం చాలా ఉన్నది రోజు విన్నిగా అయిపోలేదు ఇంకా. ఇలా అప్పుడప్పుడు ఈ లాంజ్లో ఉంటూ ఎంజాయ్ చేయి. అర్థమవుతుందా? They drive up the prices. Oh, no, you got to మనం బోర్డింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ అనేది ఇంకా ఫ్లై అవ్వడమే హైదరాబాద్. సో ఫ్లైట్లోకి వెళ్ళాక ఫ్లైట్ కూడా తీస్తాను. చాలా స్మూత్ ఇక్కడ. అన్నీ కూడా స్మార్ట్ గేట్స్ ఉంటాయి ఇక్కడ. దుబాయ్ అంటేనే మొత్తం అంతా స్మార్ట్ గేట్స్. అక్కడ ఎంట్రీ అక్కడ స్టార్టింగ్ నుంచి మీరు లగేజ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత స్మార్ట్ గేట్స్ మీరు నిల్చుంటే చాలు, మీరు ఆటోమేటిక్ మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇవి వాళ్ళు చూసి అప్రూవ్ చేస్తే మీరు లోపలికి గెట్ ఇన్ అయిపోవచ్చు. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేసి మీ లగేజ్ కూడా చెకప్ కూడా చాలా ఈజీగానే జరుగుతుంది అన్నమాట. లగేజ్ చెకప్ కూడా పెద్ద హంగామా ఏం లేదు.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాను ఇప్పుడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత బయటికి ఎగ్జిట్ అయినాక ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ లా పెట్టారు. సో మొత్తానికి హైదరాబాద్ అయితే చేరుకున్నాను సేఫ్గా. విన్నిగా ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.